కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సంతాపం తెలపనుంది. కాళేశ్వరం ఫుల్ రిపోర్ట్ టేబుల్ చేసే అవకాశం కూడా ఉంది. సోమవారం కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే 42% బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చించనున్నారు. ఇక మరోవైపు పీఎస్సీ సమావేశం నిర్వహించి ఎన్ని రోజులు సభ జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఇక రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రతిపక్షాలు సిద్ధమైపోతున్నాయి. అధికార పక్షం ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, ఇంకా ఎలా ఉండబోతోంది షెడ్యూల్? రేపటి నుండి తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే రేపు మొదటి రోజు కావడంతో రేపు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఇప్పటి మృతి చెందారు. సో ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్కి సభ సంతాపం తెలుపుతుంది. సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, మొత్తానికి రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధమైపోయాయి. ఇక రేపు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపాక కాళేశ్వరం రిపోర్ట్ టేబుల్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఎస్సీ సమావేశం జరిగాక ఎన్ని రోజులు సభ జరగాలి అనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ అజీం. రేపటి నుంచి తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొదటగా మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏదైతే సభ సంతాపం తెలుపుతుంది. అనంతరం కాళేశ్వరం కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఫుల్ రిపోర్ట్ ఉందో 656 పేజీలకు సంబంధించిన రిపోర్ట్ని కూడా రేపు టేబుల్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన అనంతరం బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏదైతే కూర్చొని సభ ఎన్ని రోజులు జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే సభ సుమారు 3 నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సోమవారం నుంచి బుధవారం లేదా గురువారం వరకు సభ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధాన ఎజెండా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని టేబుల్ చేసి కాళేశ్వరం కమిషన్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే బ్యారేజ్ల నిర్మాణం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి జరిగిన అవినీతి, అయితే నిర్వహణ లోపం, అలా జరిగినటువంటి ప్రతి ఒక్క అంశంపై కూడా చర్చించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా అధికార పార్టీ భావిస్తుంది. దీంతోపాటు 42% బీసీ రిజర్వేషన్పై కూడా సభలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 2 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఈ 2 అంశాలు జరిగిన తర్వాత ఇటీవల కురిసినటువంటి వర్షాలకు సంబంధించి జరిగినటువంటి పంట నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, దీనికి సంబంధించిన అంశాలపై కూడా సభలో చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ 3 రోజులు 4 రోజులు జరిగే సభ వాడివేడిగానే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇటు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్పీకర్ని కలిసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి కూడా కోరారు. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని టేబుల్ చేయనుంది. అటు బీఆర్ఎస్ ఏమో కాళేశ్వరంపై ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ కోసం స్పీకర్ని కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా తన వ్యూహాలతో సిద్ధమవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సభలో ఈ 4 రోజుల పాటు సమయం తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం కూడా ఒక ఎజెండా ఫిక్స్ చేసుకోవడం వల్ల సభలో మాత్రం కొన్ని ప్రధానమైన అంశాలు చర్చకు పట్టుబట్టేటువంటి ప్రతిపక్షాల అవకాశం కూడా ఉంది. నేపథ్యంలో సభ వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సతీష్.